ఇప్పుడు మద్యం పాలసీని మార్చి ప్రభుత్వం చేతిలో ఉన్నదాన్ని మనం ఢిల్లీలో చూసాం, ప్రైవేట్ చేతికి అప్పగించారు. సో అక్కడ ఏదో స్కామ్ జరిగింది అని అన్నారు. కానీ ప్రైవేట్ చేతిలో ఉన్నదాన్ని తీసుకొని ప్రభుత్వమే విక్రయాలు చేసింది. ఇక్కడ పైగా ఉత్పత్తిని తగ్గించింది, పైగా అమ్మకాలను తగ్గించింది, బెల్ట్ షాపులను తీసేసింది. అన్నీ తగ్గించుకుంటూ పోతే స్కామ్ జరిగినట్టు ఎలా అవుతుంది? ఇప్పుడు ఇది చూస్తున్నారు, విజయసాయిరెడ్డి గారు కీలకమైపోయారు సాక్ష్యంలో, రాజు కసిరెడ్డి అనే వ్యక్తి ఇంకా కీలకమైపోయారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ ముఖ్య నేతలకి చుట్టుకుంటుంది అన్నట్టుగా ఒక ప్రచారం అయితే సాగుతోంది. మీకేమనిపిస్తుంది ఓవరాల్గా ఈ స్కామ్ అని చెప్తున్నారు కదా, దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్, ఒకటి మీరు ఒక సినిమా ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దాంట్లో, అందులో బ్రహ్మానందం గారు నెక్స్ట్ ఏం జరుగుతుందో వాడు మొత్తం సినిమా అంతా తీసుకొని పెట్టుకుని ఉంటాడు, వచ్చి ముందే ప్రొయాక్టివ్గా అలా జరిగితే ఇలా చేద్దామని. మీకు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న లిక్కర్ పాలసీని మొన్న పాలసీ అమెండ్ చేసేదాకా ఆల్మోస్ట్ 6 months ఇదే పాలసీ రన్ అయింది కదా. మహా అయితే నరేంద్ర మోడీ మనకి చిన్నపిల్లలకి కథ చెప్పినట్టు క్యాష్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది, అంతే కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఇద్దరం ఒక షాప్కి వెళ్ళాం, నా దగ్గర డబ్బులు ఉండి నేను ఒక వస్తువు కొనుక్కున్నా, మీరేమో నరేంద్ర మోడీ గారి వారసుడు కాబట్టి ఖచ్చితంగా ఇలా చూపించి ఒక డిజిటల్ స్కాన్ చేసి బయటకు వచ్చారు. మీరు జర్నలిస్ట్ కార్డు మేక ప్రసాద్ గారు ఇచ్చిన డబ్బులు ఆరు కౌంటర్లోంచి లేపేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అని మీరు ఒక జర్నలిస్ట్గా ఒక వార్త చెప్పారు అనుకోండి, అదేంటిది ఎలా జరిగింది అని అడుగుతారు కదా. అన్నది అవకాశం కాకుండా వాడు, అరే సప్లై సార్ ఈ డబ్బులు అది క్రెడిట్ కార్డు ఇచ్చినా, డెబిట్ కార్డు ఇచ్చినా, డిజిటల్ మనీ ఇచ్చినా, లిక్విడ్ క్యాష్ ఇచ్చినా నేను చెప్పాల్సింది సార్, లెక్క చెప్పాలి కదా. అమ్మిన బాటిల్స్ ఎంత, వాళ్ళకి తేడా అంటే ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, వీళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తూ లిక్విడ్ క్యాష్ ఏ ఇళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడంటే తాడేపల్లి నేలమాలిగలు కథలు చెప్పేవారు కదా, ఇప్పుడు ఏ నేలమాలిగలకి వెళ్ళి ఒకసారి లిక్విడ్ ఫామ్ క్యాష్ ఎంత కాదన్నా ఒక 20% లిక్విడ్ క్యాష్ వచ్చి ఉంటుంది కదా. కానీ ప్రభుత్వం వ్యాపారం చేసింది. ఇందాక నాగార్జున ఏదో చెప్పిన మొత్తం అంత వింటే, ఒక బ్రవరేజ్ కార్పొరేషన్స్వి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట చేసింది గత ప్రభుత్వంలో. బ్రవరేజ్ కార్పొరేషన్స్తో స్పిరిట్ కొనిపించి వాటితో ఏ బ్రాండ్లకి ఏ బ్రవరేజ్ కార్పొరేషన్ చేయాలన్న దానికి కేటగరైజేషన్స్ ఇచ్చింది వాళ్ళే. సో ఓవరాల్గా ఒకదానికి నీటి వసతులు ఇస్తూ, ఓ దానికి హైయెస్ట్ ప్రొడక్షన్కి ఛాన్స్ ఇస్తూ, ఇంకో దానికి సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తూ వాళ్ళ బ్రాండ్లు వాళ్ళు తయారు చేసి అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వం దాన్ని స్వీయ నియంత్రణ పాటించింది. దానికి కంపారిజన్ చూడమనండి ఒకసారి. సో ఇక్కడ స్కామ్ అన్నది ఉంటే ఈ 6 నెలలు కూడా ఇదే స్కామ్ నీళ్ళు కంటిన్యూ చేశారు. దాంట్లో ఫ్లాస్ ఉన్నాయనుకోండి, ప్రమాదకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఇది నాసిరకం మధ్య అందరూ చచ్చిపోతున్నారు అన్నారు. 6 నెలలు అదే కదా, అవే మంది కదా వాళ్ళు మోడస్ ఆఫ్ ఆపరేషన్, ఎవరో చనిపోవట్లేదు అన్న. అదే కాదు, వాళ్ళు ఆల్రెడీ పూర్ణదేశ్వరమ్మ గారు ఏంటి చెప్పారు, 10 లక్షల మంది చచ్చిపోయారని చెప్పింది ఆవిడ ఎలక్షన్స్ ముందు. అరే మొత్తం కరోనా మొత్తం మీద దేశం మొత్తం 10 లక్షలు చచ్చిపోలే. సరే, లెక్కర్లో మరణాలు అన్నది ఎప్పుడైనా మీరు కూడా జర్నలిస్ట్ ఇదే పేపర్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా వార్త వేశారా? సో ఇవి మనం గమనించకుండా వాళ్ళ బుద్ధి ఏంటంటే ముందే ఒక ప్రీకన్సిడర్డ్, వీళ్ళ ప్రాబ్లం వల్ల ఏంటంటే సార్, ఇవాళ లిక్కర్ స్కామ్ ఎందుకు బయటకు వచ్చిందంటే, లేనిది ఊహించుకోవడం వీళ్ళు మించిన వాళ్ళు లేరు. బ్రహ్మానందం గారి ఆ సినిమాను ఒకసారి కలెక్ట్ చేసుకుంటాం, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు. ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఒకసారి చెప్దాం. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే ఇలా ఫస్ట్ 6 నెలలు ఆ బిజినెస్ చేయరు. ఇప్పుడు 14% కమిషన్తో ప్రైవేట్ వ్యక్తులు చేస్తే స్కామ్ అవుతుందా లేదంటే అంగల్లో అమ్ముతుంటారు ఎక్కడ పడితే అక్కడ. మీరు చూస్తున్నారు కదా, అదే బెల్ట్ షాపులు 40,000 30,000 తొలగించినవి అవన్నీ రెగ్యులర్గా వచ్చాయి. సో రెగ్యులర్ మాల్ ప్రాక్టీస్ కూడా పెరిగింది. రెగ్యులర్ మాల్ ప్రాక్టీస్ పెరిగాయి. రెగ్యులర్ మాల్ ప్రాక్టీస్ చేసే పాత పద్ధతికి వీళ్ళు తెరలేపుకుని మాల్ ప్రాక్టీసెస్ నిరోధించిన ప్రభుత్వ కార్యకలాపాన్ని వీళ్ళు వేలెత్తి చూపిస్తున్నారు. ఇక్కడ గమనించండి, పిల్లికి ఎలక్షన్ లాగా మా విజయసాయిరెడ్డి గారు మళ్ళీ అనమాట. నాకు తెలిసి 2 ఉంటారు ప్రొఫెషనల్స్, ఓ డాక్టర్ ఉంటాడు, ఇంకోటి చార్ట్ అకౌంటెంట్. వీళ్ళిద్దరూ క్లయింట్ డీటెయిల్స్ బయటకి చెప్పరు. ఈ కసిరెడ్డికి 100 కోట్లు అప్పిచ్చాను, మళ్ళీ వెనక్కి ఇచ్చాడు, వడ్డీ ఇవ్వలేదని ప్రొఫెషనల్ ఎథిక్స్ డివియేట్ అయినట్టే కదా. అంటే వేర్ యువర్ ఎథిక్స్? ఇవాళ విజిల్ బ్లోవరా? ఎవరా మీరు అంత విజిల్ బ్లోవర్? నాకు తెలియని విజిల్ బ్లోవర్స్ మీరు. ఇవాళ లెక్కర్ స్కామ్లో రాజీనామా చేయనంత వరకు పార్ట్ అండ్ పార్సల్స్ కింద అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన కూడా. ఇవాళ రాగానే సాక్షి అయిపోతాడు. మరి రఘురామకృష్ణరాజు గారి కంటే సరదా ఉంటుంది, మైకు కెమెరా కనబడిపోతే ఆయన ఉండలేరు. ఇవాళ డిబేట్కి కూడా వెళ్ళారు. ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో డిబేట్కి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిది ఇవాళ మీకు కూడా ఇదే మైక్ సరదా, రోజు కెమెరా సరదా అంటే ఏదో కార్యక్రమం ఉంటుంది కదా. నాకు తెలియకడుతాను, పాత్రికేయులు అడిగినప్పుడు ఈ విషయాలు మాట్లాడే అంత నేపథ్యం ఎందుకు క్రియేట్ అవుతుంది? నిజంగా లెక్కర్ స్కామ్ అన్నప్పుడు గౌరవ వీళ్ళు పిలిచినప్పుడు లోపల కూర్చొని సిట్ అధికారుల ముందు మొత్తం వాస్తవాలు చెప్తే వాళ్ళు తేల్చుకుంటారు. అవును,
సబు సందర్భం లేకుండా ఇందాక ఎవరి పేరైతే చెప్పినాడో ఆయనే ఒక ఏమన్నారు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అవును, ఐటీ సలహాదారుగా ఉన్నారు. ఈ కసిరెడ్డిని నెత్తికెక్కించింది ఎవడరా బాబు అంటే మళ్ళీ విజయసాయిరెడ్డి. ఇప్పుడు దరిద్రం ఏంటంటే లెక్కర్ స్కామ్ ఢిల్లీలో ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. అవును, లెక్కర్ స్కామ్లో లక్షలు 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిపోయిన అభియోగాలు మోపి దగ్గర ఓ ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ చేసింది అరవిందో నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఎవరిది? ఆయన అల్లుడే కదా. ఆయన జైలు పెట్టింది. అక్కడికి వేసింది తీసుకొచ్చి ఇక్కడికి అనివేద్దాం అంటే అమోనియా ప్రింటా? ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వం వెసస్ కస్టమర్స్ జరిగింది. స్పిరిట్ రేటు హైయెస్ట్ రేట్ డిక్లేర్ చేసి ఈ స్పిరిట్ని ఇంత పాలల్లో ఇంత కలపండి అని ప్రభుత్వ బాధ్యతగా అబ్కారీ వ్యవస్థ, ప్రభుత్వమే ఎక్స్చెక్కర్ నుంచి శాలరీస్ ఇస్తున్న అక్కడ కార్మికులు, వీళ్ళతో మద్యం వ్యాపారం జరిగింది. అది కూడా స్టిపులేటివ్ టైమ్స్లో. అది కూడా నిన్న జరిగిన సేల్స్కి జరిగిన సేల్స్ 11 గంటల లోపు నమ్మేస్తాడు, తాళం పెట్టి వెళ్ళిపోయాడు. లెక్కర్ దొరక్కే కదా. ఇప్పుడు సేకరించిన ఎవిడెన్స్ అంతా నిలుస్తుందా నిలవదా? నేను చెప్పేది వాసుదేవరెడ్డి గారు, మాజీ ఎండి వాసుదేవరెడ్డి సార్, వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంటుంది కదా సార్. నిజంగా తప్పు జరిగింది. మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? అదే అది కూడా 10 మంది పేర్లు మిథున్ రెడ్డికి సంబంధం ఉంటుందా? ఒక మాట చెప్తా సార్, ఇదే నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యేదాకా ముందు అరవడి చేసింది పెద్దిరెడ్డి గురించి అక్కడ అసలు ఎత్తేసారు, ఇంకా లోపల ఎట్టేస్తారు రేపే అని చెప్పి అరవడి చేసి వచ్చారు కదా పొంగనూరు దగ్గర. ఏది పెద్దిరెడ్డి గారి టాపిక్ ఏది? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు మీరు మోడస్ ఆఫ్ ఆపరేషన్ కాల్ చేసింది కూడా చాలా హెలికాప్టర్ కదా డీజీపీ గారు. ఇప్పుడు మీరు మొన్న ఒక ఎంప్లాయీకి చిన్న విషయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళారు గ్యాప్ కొందా రాయలసీమలో. మరి అక్కడ ఆయన నియోజకవర్గంలో దళితులను వివక్షకు గురి చేసి అంటరాని వాళ్ళ కింద సంఘ బహిష్కరణ చేస్తే ఆయన ఎప్పుడు వేషధారణలో ఉంటాడు, లేదంటే హాస్పిటల్లో ఉంటాడు, తీరిక ఉండట్లేదు ఆయనకి. మీరు ఇది గమనిస్తే సార్, ఉర్సా అనే ఒక అపశోభం తెలియని కంపెనీని తెచ్చి నెత్తికెట్టారు. దగ్గర 3,000 కోట్ల స్కామ్ జరిగింది. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ మీరు గమనించండి. అది చక్కగా దాన్ని ఎక్కడ డిస్కషన్ అవ్వకుండా ఎక్కడో మీరు నేను చిన్నప్పుడు పురాణాలు చదువుకున్న కాదంబరి నత్వాన్ని వాళ్ళ గ్యాప్కి వచ్చింది. ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు గారిని తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేశారు. ఇది ఏంటర్ ఇదే అంటే ఎక్స్క్యూజ్ మీ, మేము ఇంకా నిద్ర లేచే ఉన్నాం, ఈ విషయంలో చట్టం దాని పని అయితే చేసుకెళ్తూ ఉంటుంది అని ఇక్కడ మన అంకుశం రామిరెడ్డి స్టేట్మెంట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఈ మధ్యలో ఇదేంటిది లెక్కర్ స్కామ్ కూడా. దానికి నేను కథ చూశారు కదా, కసిరెడ్డి అట గోవా నుంచి అక్కడికి వచ్చాడు. ఇలా రావిడి గారి కానీ వెళ్ళి పచ్చల్లోనూ విచారణకు వస్తాను అదే చెప్తాను కదా, విచారణకు వస్తాను అన్నండి. ఇవాళ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయవలసిన ఉదంతం వచ్చింది. ఉదాహరణకి ఆయన నిజంగా విదేశాలు పారిపోయినట్టు గోవా నుంచి మళ్ళీ అనమాట. చిన్న మాట సార్, పక్కనే కదా సార్ ముంబై ఎయిర్పోర్ట్. అవును, లేదా గోవా నుంచి స్పీడ్ బోట్ వేసుకున్న శ్రీలంక పారిపోవడం ఎంతసేపు సార్? మీలాంటి వాళ్ళు ఇటువంటి తెలివైన ప్రశ్నలు వేస్తారని రాధాకృష్ణ గారు ముందుగానే సమాధానం రాసేసారు. ముందుగానే రాశారు. ఏం రాశారో తెలుసా? హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళిపోయి చెన్నై నుంచి పారిపోవాలనుకున్నాడు. అదే దాన్ని మెటే కదా అంటారు బాబు, ఎందుకు చెప్పాలి? పారిపోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళిపోవడం, చెన్నై నుంచి అటుబారు. మీరు చెప్పినట్టు ముంబైకి వెళ్ళిపోయి పారిపోవచ్చు. నిజంగా విదేశాలు పారిపోయినట్టు ముంబై పారిపోవచ్చు కదా. దానికన్నా ముందు నెరేటివ్ ఏంటి? దుబాయ్ నుంచి వచ్చాడట. ఇంకా దైత్యం సార్, పేరు మార్చుకుని వచ్చాడట. రే రే కథలకు కూడా అర్థం పర్థం ఉండాలరా. ఎయిర్పోర్ట్ సిఎఫ్ అథారిటీస్ ఆధ్వర్యంలో ఉంటే సార్ మళ్ళీ మనమాట సార్, ఆధార్ కార్డుని ఎన్నిసార్లు ఎదుగుతారు సార్? ఫస్ట్ పేరు మార్చేస్తాడా, మార్ఫింగ్ చేసేస్తారా? అలవాటు పడిన ప్రాణాలు. ఇక్కడ ఎందుకు ఈ ఉర్సా మీద చర్చ జరగకూడదు. ఉర్సా మీద చర్చ జరగకుండా జనాలకు అలవాటు కదా, తప్పేసాలను 10 ఉంటాయి. ఒకటి డైపరు, ఒకటి పెట్రోల్ బంకోడు, ఒకటి పౌడర్ డబ్బా రాసుకుని కథలు బ్రహ్మాండమైన వెట్లచారి కథలు చెప్తూనే ఉంటారు కూర్చుని. ఈ నెరేటివ్స్లో అసలు విషయాలు డైవర్ట్ అయ్యి పిల్లి కలెక్ట్ సెక్షన్లో విజయసాయిరెడ్డి చెప్పాడు. విజయసాయిరెడ్డి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి అతను. ఆయనతోనే 100 కోట్లు అప్పులు ఇచ్చుకుని 4 కోట్లు తెచ్చారు. అది మనకేంటి సంబంధం? కానీ స్కామ్ జరిగిపోయింది. వ్యాపారం ఎవరు చేశారా భయ్? ప్రైవేట్ వ్యక్తులు చేశారు కాదండి, ప్రభుత్వమే చేసింది. మరి అబ్కారీ వ్యవస్థ ఏంటి చేసింది అప్పుడు? అదే అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగింది. అన్ని అలా సమాధానాలు ఉంటాయి. ఈ వాసుదేవరెడ్డి గారు మళ్ళీ అనమాట నిజంగా అంత ప్రాణాలు తీసేసే పరిస్థితి వచ్చింది. ఇంత లెక్కర్ స్కామ్ అంటే ఆయన అరెస్ట్ చేసి బెయిల్ ఎవరు ఇచ్చింది? కాదు, వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఇచ్చేసారు కేంద్ర సర్వీసులకు. అప్పుడు రిలీజ్ చేశారు. అప్పుడు వరకు మాత్రం పెట్టుకున్నారు. అది నిజంగా అంత వాంగ్మూలం అంత ఎఫెక్ట్ ఉంటే అదే రోజు కసిరెడ్డి నెత్తుకురావచ్చు కదా. అలా ఏం తీసుకెళ్ళి ఎక్కడెవరో ముఖ్యమంత్రి గారితో లాబింగ్లు నడిచి ఏం కాదులే అని భరోసాలు ఇచ్చుకుంటూ ఎందుకు మీ కాకంబుల్ స్టోరీస్? ఇక్కడ మధ్యలో ఇటు తిప్పి అటు తిప్పి విజయసాయిరెడ్డి వర్సెస్ కసిరెడ్డి. ఇదెందుకు మాకు పంచాయతీ? ఇద్దరు తీసేసిన తహసీల్దారులు ఇష్టంలో మాకేం తీశారు? అది నిజంగా చెప్తున్నాను. ఈ రోజు ఈ ఉర్సా విషయం ఎందుకంటే ఒక జస్ట్ 2 నెలల 6 రోజులు నిడివి ఉన్న ఒక కంపెనీకి 10 లక్షల మూలధనంతో స్టార్ట్ చేసిన దగ్గర 3,000 కోట్ల విలువైన భూమిని అప్పజెప్పినప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉంటున్నాయంటే, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 99 రూపీస్ వాళ్ళు ఇచ్చిన చీప్ లెక్కర్ కోటర్ కొనుక్కోవాలంటే 100 ఎకరాల భూమి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే 99 పైసలే.
వైజాగ్ వాస్తవాలు 100 ఎకరాల భూమి అమ్మితే కానీ క్వార్టర్ కొనుక్కోలేరు. మీరు ఇందాక లేదో ఇంట్రడక్షన్లో అన్నారు ఏదైనా 99 రూపీస్ అంటే, సార్ అది 2014-19 విజనరీ డాక్యుమెంట్. ఇప్పుడు 24 to 2029 విజనరీ డాక్యుమెంట్లో ఏదైనా 99 వస్తుంది. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల తర్వాత డిబేట్ పెట్టినప్పుడు 99 రూపీస్ బ్రాండ్ బాటా రేట్ గురించి మీరు చర్చిద్దాం. ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్తారు, ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టలు, ఒక పక్క గోవులు, శ్రీకాకుళంలో మా శ్రీకూర్మంలో స్వామివారి అవతరంలో నక్షత్ర తాబేలు చచ్చిపోయాడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని కాపాడాలి, ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేరు ఇలాంటి విషయాల్లో. ఇలాంటివి ఏంటంటే ప్రభుత్వం మీదే అభివాదం వేయాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ మాట్లాడి బ్రహ్మాండం గురించి మాట్లాడతారు కానీ శ్రీకూర్మంలో ఏం జరుగుతోంది, తిరుమల గోశాలలో ఏం జరుగుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రెడీగా ప్రొయాక్టివ్నెస్. ఇప్పుడు ప్రతి దానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న దగ్గర ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ఓ పక్క విజయసాయిరెడ్డి స్టేట్మెంట్స్ తోను వాళ్ళకి మళ్ళీ చింతకాయలు అయిన పోతుంది కదా, అబ్బాయి విజయ్ బ్రహ్మాండం అంటే నువ్వు ఎన్ని కథలు చెప్పినా నిన్ను వదలబొమ్మాలి అని వాళ్ళు అక్కడ. మరి ఇప్పటిదానికి సాక్షిగా ఏ విధంగా వెళ్తున్నారు? పైపచ్చి ఇలాంటి ఆయన ఛానల్లో మీరు ఇలా డిబేట్లు పెట్టడం కూడా మేము ఖండిస్తాం. మొన్న ఆయన ఛానల్ అని చెప్పేది ఆయనే పెట్టాడు ఈ ఛానల్. సరే సార్, వాస్తవాలు చర్చించుకోవాలి. అదే ఎవరైనా మరి నేను అంటుంది ఏంటంటే వాస్తవాలు చర్చిద్దాం అన్నప్పుడు ఈ వాస్తవ విషయాలు పక్కదారి పెట్టించడానికి సడన్ గా ఈ 100 కోట్ల ట్రాన్సాక్షన్ ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టడానికి అది అప్పించారు అరవిందో నుంచి. లాజిక్ అనండి. ఇప్పుడు ప్రభుత్వమే అబ్కారీ వ్యవస్థ త్రూగా ఈ పర్చేజ్, ఎందుకంటే ఇందాక నాగార్జున చెప్పినట్టు బ్రెవరేజ్ కార్పొరేషన్స్ నుంచి స్పిరిట్ కొని బ్రెవరేజ్ కార్పొరేషన్స్కి అప్రూవల్ ఇచ్చిన ప్రతి బ్రాండ్ రెస్పెక్ట్ బ్రెవరేజ్ కార్పొరేషన్ మ్యానుఫ్యాక్చర్ చేసి అది అవుట్లెట్స్లో మద్యం దుకాణాలు కూడా ప్రభుత్వం నిర్వర్తిస్తున్న దగ్గర ప్రతి ట్రాన్సాక్షన్ డబ్బులు కొనుగోలు చేసింది, అమ్మకం చేసింది, ఎక్స్చెక్కర్ త్రూగా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగినట్టు? ఇందులో 100 కోట్లు నిజంగా అరవింద్ వారి దగ్గర నుంచి అప్పు ఇప్పించిన ఏడ పెట్టిండి పెట్టుబడి? రైట్.